ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయనకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలి, ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది. చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు, ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు, మనవడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము, మా బాధ్యత మేము నిర్వర్తించాం. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చివరిగా నేను చెప్పేటి ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేశారా? హాఫ్ ప్రూఫ్ చూపియండి, కనీసం ఒక్క ప్రూఫ్ చూపియండి. చూపించింది మస్తు చూసినాం మేము. సరే ఇప్పుడు బయటకు రండి, ఇట్లా కాదు, ఇక్కడ కాదండి, మీరు లోపల కూర్చోండి, బయటకు వెళ్ళండి. అసలు కోర్టు పెట్టుకోవడానికి రావద్దు, కోర్టు పెట్టుకోవడానికి మాట్లాడలేదు, అట్లా మాట్లాడడానికి లేదు, అట్లా మాట్లాడడానికి లేదు, మీరు బయటకు వెళ్ళండి.
వెళ్ళడానికి అట్లా లేదు. మీరు బయట మాట్లాడండి. అట్లా కాదమ్మా. అది నువ్వు చెప్పేది కాదమ్మా. నువ్వు చెప్పేది కాదు. నువ్వు చెప్పేది కాదు అది. ఆగు. అనవసరంగా ఈ టైంలో కాదు. దాంట్లో కూర్చోండి. దాంట్లో కూర్చొని మీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయండి మీ నాన్న తరపున? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఏమైనా థ్రెటన్ ఉందని అనుకుంటున్నా? ఇప్పుడు మీ నాన్న లేడు కదా, ఏమైనా థ్రెటన్ ఉంది అనుకుంటున్నా? మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ వల్ల ఏమైనా మీకు థ్రెట్ ఉందని అనుకుంటున్నారా? ఉండొచ్చు, ఐ కాంట్ గ్యారంటీ, ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, అమ్మకు ఉంటుందేమో అనుకుంటున్నాను. బికాస్ తనకి ఎవరు బేసిక్గా హస్బెండ్ అండ్ పిల్లలు నేను తప్ప ఎవరు లేరు, నాకు సిబ్లింగ్స్ లేరు కదా, కాబట్టి అనుకుంటున్నాను ఉండొచ్చు. నేను ఉంటాను అంటున్నాను, ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ. తనని కలుస్తాను కాదనట్లేదు, కానీ వీళ్ళతో విడిపోతేనే వాళ్ళని కలవాలి అంటే మాత్రం కుదరదు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, వచ్చి మాతో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అత్తగారు దగ్గర నువ్వు ఉన్నప్పుడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మన ఇండియన్ కల్చర్ లో కావచ్చు. నేను వీళ్ళ దగ్గర ఉండను, నేనే వేరే దగ్గర ఉండి వీళ్ళని నా దగ్గర ఉంచుకుంటాను, తన్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే. జనరల్ గా మీ నాన్న నేచర్ ఏంటండి? మారుతిరావు ప్రణయ హత్యకు సంబంధించి మారుతిరావు ప్లాన్ చేశారా, శ్రవణ్ ప్లాన్ చేశారా? బేసిక్ గా అంటే ఎవరు ప్లాన్ చేశారు అనేది ఐ డోంట్ నో, బికాస్ నేను అక్కడ లేను కాబట్టి. చిన్నప్పటి నుంచి కూడా శ్రవణ్ నాతో ఏం చెప్పేవాడు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆస్తి అంతా నా పేరు మీద రాస్తా అంటున్నాడు అని ఒకటి చెప్పేవాడు, ఇలా బైక్ మీద నార్మల్గా తీసుకెళ్తున్నప్పుడు. అండ్ చాలాసార్లు విన్నాను, నీ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు నాకు సంబంధం ఉండదు, నా ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది, నీకు నాకు సంబంధాలు ఉండవు అని రెచ్చగొట్టడం అయితే నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను పక్కన మనకి ఎంతున్నా పక్క నుండి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన నీ కూతురు ఇలా చేస్తే నేను ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధాలు ఉండవు, ఏంటి నా పరువు పోతుంది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ మారుతిరావు చేశారు తప్పు, కానీ శ్రవణ్ బాగా రెచ్చగొట్టే ఉంటాడు అని. అంటే గతంలో కూడా ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ పక్కన పెడితే కనుక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మారుతిరావు మీద శ్రవణ్ కుమార్ డామినేషన్ ఉంటుంది? ఎప్పుడన్నా కాదండి, చిన్నప్పటి నుంచి మారుతిరావు కానీ మారుతిరావు వైఫ్ కానీ నేను కానీ ఆ ఫ్యామిలీ అంతా శ్రవణ్ మాట కిందే ఉంటారు. ఎవరినైనా ఏమైనా అనగలిగే మారుతిరావు మిర్యాల కూడా ఎక్కడన్నా కనుక్కోండి, శ్రవణ్ మాటకి భయపడతాడు. ఎవ్రీవన్ ఇన్ మిర్యాల కూడా నోస్ దాట్. మారుతిరావు హత్యకు మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ కారణమై ఉండొచ్చా? బాధ కలిగిస్తుందా, సంతోషం కలిగిస్తుందా అంటే చట్ట ప్రకారం శిక్ష పడితే అది ఏ శిక్ష పడ్డా నేను సంతోషంగా ఉండేదాన్ని. సూసైడ్ చేసుకొని చనిపోవడం బాధగానే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు మారుతిరావు అంటే ఎవరైనా ఎవరి ప్రాణం వాళ్ళకి తీసుకునే హక్కు లేదు, అలా అని పక్క వాళ్ళ